నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సెప్టెంబర్ 14 నుంచి తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వైకాపా హయాంలో అభివృద్ధి శూన్యం, అవినీతి అక్రమాల్లో నాయకులు చేతివాటం ప్రదర్శించారని తోటపల్లి గూడూరు మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా అంబ్రెల్లా వేడుకలు. గూడూరులో ఏర్పాటైన మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన అంబ్రెల్లా వేడుకల్లో గొడుగులతో ఆకట్టుకున్న చిన్నారులు. గోదాదేవికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. తిరుపతిలో సెప్టెంబర్ 14 నుంచి 2 రోజుల పాటు జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి అనగాని సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తదితరులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని కలెక్టరేట్ లో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తదితరులతో శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 31 శాసనసభలున్నాయన్నారు. ప్రతి శాసనసభలో వివిధ కమిటీలుంటాయని, సదస్సులో మహిళా సాధికారత కమిటీ సభ్యులు పాల్గొంటారన్నారు. ప్రతి రాష్ట్రం నుండి 5-6 ప్రతినిధులు హాజరవుతారని, వీరందరూ 2 రోజుల పాటు మహిళల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి ఆ నివేదికలను పార్లమెంటుకు, శాసనసభలకు పంపుతారని పేర్కొన్నారు. సదస్సు అనంతరం ప్రతినిధులు తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీ సిటీ, శ్రీహరికోటను సందర్శిస్తారని ఆయన వివరించారు. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గురించి మీ అందరికి కూడా ముందే మాట్లాడుకున్నాం. కార్యక్రమం గురించి ప్రెస్ ద్వారా ఈ ప్రాంతంలో చేయబోతున్న ఈ కార్యక్రమం గురించి ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ముఖ్యంగా ఈ రోజు మన అందరి పెద్ద సమక్షంలో ఈ కార్యక్రమానికి డిప్యూటీ స్పీకర్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు, ఎమ్మెల్యేస్, ఇతర నాయకులు, కలెక్టర్ గారు, మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఎందుకంటే 31 అసెంబ్లీలు ఉన్నాయి దేశంలో. దేశం మొత్తం మీద 31 అసెంబ్లీలు ఉన్నాయి. అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీలు ఉంటాయి. ప్రతి అసెంబ్లీలో కూడా కొన్ని కమిటీలు ఉంటాయి. దాంట్లో మన పార్లమెంట్ స్పీకర్ గారు నూతన వరవడి తీసుకొచ్చారు. ఎందుకంటే మనందరికి తెలుసు ప్రతి అసెంబ్లీలో కూడా వివిధ రకాల కమిటీలు ఉంటాయి. దాంట్లో ఉమెన్ కమిటీస్ కూడా ఉంటాయి, లేడీస్ కమిటీస్ కూడా ఉంటాయి ఎమ్మెల్యేస్ తోటి. ఆ కమిటీస్ ద్వారా ఆ సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే అసెంబ్లీ ఉంది మనకి. ప్రతి రాష్ట్రానికి ఒక అసెంబ్లీ ఉంటుంది. ఆ అసెంబ్లీలో అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి, అనేక సమస్యలు జరుగుతూ ఉంటాయి. అన్ని సమస్యలని స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారే పరిష్కారం చేయడానికి టైం సరిపోదు, మీకు తెలుసు. అంటే ప్రతి సబ్జెక్ట్ మీద కమిటీ ఉంటుంది. రకరకాల కమిటీలు, డిసిషన్స్ కమిటీ అని, అడ్వైజరీ కమిటీ అని, రకరకాల కమిటీలు ఉంటాయి. దాంట్లో ఉమెన్స్ కూడా దీని మీద ఏమంటే ఎంపవర్మెంట్ కమిటీ అయిన కమిటీ కూడా ఉంది ప్రతి అసెంబ్లీకి ఉంటుంది. ఒక పక్క ప్రధానమంత్రి గారు ఆర్మీలో అన్నిట్లో కూడా మహిళలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఈ మహిళా అభ్యుదయంలో డ్వాక్రా విషయంలో ఒక డ్వాక్రా అనేది దేశ స్థాయిలో ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నంత మహిళాభ్యుదయం ఇంకెక్కడా లేదు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కమిటీ గురించి పెట్టుకున్నప్పుడు కూడా కోఇన్సిడెన్స్ ఏంటంటే ఈ మహిళా సాధికారత కమిటీలన్నీ పార్లమెంట్లో ఒక 31 మంది ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో మినిమం 6 వరకు ప్రతి రాష్ట్రంలో కమిటీ మెంబర్లు ఉంటారు. ఈ మహిళా సాధికారత స్పీకర్ గారు మనం అడగకుండా మన రాష్ట్రానికి ఇక్కడ మీరు ఇది టేకప్ చేయాలి అని అంటాం, అది నిజంగా మంచి కోఇన్సిడెన్సు.
ఇది చెప్పిన వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చక్కటి సబ్జెక్టు మనం చాలా గ్రాండ్గా చేద్దామని చెప్పి సత్యప్రసాద్ గారికి కూడా ఆయన పర్సనల్గా ఈ మీటింగ్ ఇక్కడికి వచ్చి అన్నీ తానే, ఎందుకంటే మోస్ట్ యాక్టివ్ మినిస్టర్ గారు అన్నీ తానే వ్యవహరించి ఈ మీటింగ్ ఈ స్థాయిలో ఏర్పాటు చేసి గత వైకాపా హయాంలో వరకపూడి గ్రామంలో నాసిరకమైన సిమెంట్ రోడ్లు వేసి నాయకులు జోబులు నింపుకున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని వరకవిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి గ్రామ పంచాయతీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏపీ జెన్కో యాష్ పంట ద్వారా నష్టపోయిన 43 మంది రైతులకు 25 లక్షల రూపాయల పరిహారాన్ని చెక్కుల రూపంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వంలో గ్రామాలు అభివృద్ధి శూన్యమని, అవినీతి అక్రమాలతో నాయకులు చేతివాటం ప్రదర్శించారని తెలిపారు. ఇరిగేషన్ శాఖలో 5 ఏళ్ల కాలంలో పేరుకుపోయిన పనులను సీఎం చంద్రబాబు చొరవతో మొదలు పెట్టామన్నారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 60 రోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ వెంట్రుకలు తెల్లబడకుండా నల్లగా ఎలా ఉంటున్నాయో ఆ రహస్యం ఏమిటో తెలియడం లేదని ఆయన చెలక్తులు విసిరారు. అంటే 19-24 మధ్య సిమెంట్ రోడ్లు వేశారు. ఇప్పుడు మెయిన్ రోడ్ మన మీటింగ్ దగ్గర కూడా ఉంది. ఇప్పుడు గిరిజనవాడ దగ్గరికి వెళ్ళాం, రోడ్లన్నీ పగిలిపోయి ఉన్నాయి. సిమెంట్ రోడ్లు వేసింది ఇప్పుడు 40-50 ఏళ్ళు ఈ ప్రజల రోడ్డు మీద తిరగాల, దానికి కకృతి పడతారా? డబ్బు తినేస్తారా? రోడ్లు పగిలిపోయి మెటల్ బయటకు వచ్చేస్తా సిమెంట్ రోడ్డు, అది ఎట్ట మనసు ఒప్పద్ది అని అడుగుతున్నా నేను. సర్వేపల్లికి సంబంధించిన ఇరిగేషన్ వర్క్స్ లాస్ట్ గవర్నమెంట్ ధ్వంసం చేసి వెళ్ళిపోయింది. సర్వేపల్లి చెరువు స్ట్రెంగ్థనింగ్ అని చెప్పేసి దాన్ని ఉన్నది పాడు చేసి వెళ్ళిపోయింది. హోమ్ మినిస్టర్ అనితమ్మ వస్తుంది. 3.5 కోటి ఆ చెనపల్లిపాళెం నుంచి ఆ కోడూరు బీచ్, ఆ వెలంగణి చర్చ్, అది దారుణంగా ఉంది. ఆ రోడ్డు వేల మంది మైపాడి కంటే సందర్శకులు పెరిగారు. ఫౌండేషన్ వేస్తున్నాం, పని మొదలు పెట్టిస్తున్నాం. వెంకటపాలెంలో 70 లక్షలు ఇచ్చాం. ఇట్లా కోట్ల రూపాయలు తెచ్చి మ్యాక్సిమం R&B, పంచాయతీరాజ్ అన్ని పనులు చేస్తున్నాం. ఏమైనా నేను ఒకటే చెప్తా, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోదు. చట్టం ప్రకారం మీరు తప్పు చేస్తే చాలామంది తప్పించుకుంటున్నారు, కొంతమందికి తప్పదు. మా సర్వేపల్లి బ్రో నిన్న కూడా వచ్చాయంట, కస్టడీలో విచారణకి. అందరికీ ఆశ్చర్యంగా ఉంది. 60 రోజులైనా ఆ మీసాలు మాత్రం నల్లగానే ఉన్నాయంట. మామూలుగా జైల్లో రంగులు వేయనిరంట. దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకొక PhD, ఇప్పుడు ఆల్రెడీ ఒక PhD తీసుకున్నాడు, ఏం చేశాడో మనకు తెలియదు, కానీ ఇంకో PhD కూడా ఆయన డాక్టరేట్. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సంయుక్త నగర్లో ఏర్పాటైన మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో కిండర్ గార్డెన్ విద్యార్థులచే అంబ్రెల్లా డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. గొడుగుల వాడకానికి గల అవసరం, ఉపయోగం గురించి విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్ తెలిపారు. రాబోయే వర్షాకాలంలో గొడుగులు ఉపయోగించడం అవసరమని తెలిపేందుకు ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వినోద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. It's alright for me. Up goes my umbrella, pretty as can be. I like to spin it round, twirl it round and round. I love my umbrella, so perfect for me. Up.
twirl it round and round. I love my umbrella, so perfect for me. Up, umbrella, up, 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 any time of day. Up goes my umbrella, it's so right for me. Up goes my umbrella, pretty as can be. I like to spin it round, whirl it, twirl it round and round. I love my umbrella, so perfect for me. మచిలీపట్నంలోని రేవతి థియేటర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. హరిహర వీరమల్లి సినిమా సందర్భంగా బుధవారం రాత్రి థియేటర్ వద్దకు అధిక సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పరిమితికి మించి ప్రీమియర్ షోకి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. థియేటర్ ఎంట్రన్స్ గేటు గ్లాసులను అభిమానులు ధ్వంసం చేశారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు, వాటర్ క్యాన్లతో ఫైటింగ్ చేసుకున్నారు. సహనం నశించిన పోలీసులు లాఠీలకు పని చెప్పారు. గూడూరు పట్టణంలో వెలసిన శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో గోదాదేవి తిరునక్షత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గోదాదేవికి వివిధ రకాల పుష్పాలు, స్వర్ణ ఆభరణాలతో విశేష అలంకరణ చేసి పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. चतुर्वेद श्रवणो यद्वा भायवस्तो पायवस्तः देवो ब्राह्मण हर्षे उद्धरे ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिदेवैकं देवता विधरति यावतीर्वै देवतास्ता सर्वा वेदविधि सर्वं वेदेति मर्तेनावर्तेति शतमेन शतमात्मानं भवति शतमनन्तं भवति शतमै पूर्णमदः पूर्णमिदच्यते पूर्णस्य पूर्णमादाय గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని భజనలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెప్టెంబర్ 14 నుంచి తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు. తిరుపతిలోని కలెక్టరేట్ లో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, మంత్రి అనగాని సత్యప్రసాద్ తదితరులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడిన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు. వైకాపా హయాంలో అభివృద్ధి శూన్యం, అవినీతి అక్రమాల్లో నాయకులు చేతివాటం ప్రదర్శించారని తోటపల్లి గూడూరు మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఘనంగా అంబ్రెల్లా వేడుకలు. గూడూరులో ఏర్పాటైన మినర్వా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏర్పాటు చేసిన అంబ్రెల్లా వేడుకల్లో గొడుగులతో ఆకట్టుకున్న చిన్నారులు. గోదాదేవికి వైభవంగా పల్లకీ సేవ. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న శ్రీ అలగనాథ స్వామి దేవాలయంలో జరిగిన గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.